కార్మికుల కళ్లల్లో ఆనందం రావాలంటే చంద్రబాబు రావాలని విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశాడని మండిపడ్డారు. వాణిజ్య కేంద్రమైన విజయవాడలో జగన్ వచ్చిన తర్వాత భవన నిర్మాణం, ఆటోమొబైల్ రంగం కుదేలైందని చెప్పారు. పరిస్థితి మారాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. విజయవాడ నగరం చూస్తే కార్మికులు ఉన్న నగరం, కార్మికులు ముఖ్యంగా రోజువారీ కార్మికులు అందరూ కూడా ఉన్న నగరం. ఇటువంటి నగరంలో మేము చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వాణిజ్య కేంద్రాలు కానీ అన్నీ కూడా అన్ని రకాల కార్మికులతో నిండి ఉన్న ఒక ప్రాంతం. వీటన్నిటికీ ఎంతో ఆనందంగా నివసించేవాళ్ళు. వాళ్ళకి దానికి తోడు సంక్షేమంగా 2 పెన్షన్లు కానీ ఇటువంటివన్నీ బ్రహ్మాండంగా అందించేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ముఖ్యంగా మన కళల రాజధాని అమరావతి లేపడం వల్ల భవన నిర్మాణికులు కలిగిన పని లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి లేదు, ఎక్కడ కూడా మర్చెంట్ ఇది కూడా ఎక్కడా పని లేవు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కుదేలైపోయి ఉద్యోగాలు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అన్ని రంగాలు. వాళ్ళందరూ మెరుగుపడాలంటే అమరావతి రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, కూటమి అభ్యర్థులు గెలవాలని కార్మిక లోకం అంతా కోరుకుంటుంది. కార్మిక లోకం అందరూ మేల్కొని తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉంది. ఈ ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి రెడీగా ఉంది. సామాజిక పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ స్టేట్ బ్యాంక్ వద్దకు పింఛను లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. పింఛను డబ్బుల విషయంలో తమను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.